వీధి వ్యాపారస్తులకి సంబంధించి వాస్తవంగా దాన్ని ఏమంటారంటే ఒక దారుణమైనటువంటి రొటేషన్ సిస్టమ్ ఉంటుంది. 90 రూపాయలు పొద్దున పొట్లిచ్చి సాయంత్రం 100 రూపాయలు వసూలు చేయడం, అంటే రోజుకి 10 రూపాయలు వడ్డీ వాళ్ళ దగ్గర వసూలు చేస్తారనమాట. అలాంటి స్టేజీ నుంచి నరేంద్ర మోడీ సర్కారు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు తీసుకొచ్చినటువంటి పథకం, దాన్ని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పేరుతో తీసుకొచ్చుకుంది. అందులో మనకి ఇదివరకు జగన్ అన్నని, ఇప్పుడేమో బాబు అన్న, అదే చంద్రన్న పేర్లతోనో నడుస్తున్నాయి. ఇందులో వీధి వ్యాపారులకి మినిమం 10,000 రూపాయల వరకు అప్పిస్తారు. ఆ అప్పు తీర్చిన తర్వాత మళ్ళీ అప్పిస్తారు. అప్పట్లో జగన్ టైంలో ఆ అప్పు తీర్చాక ఆ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండేది. ఇప్పుడు వీధి వ్యాపారులకు సంబంధించినటువంటి పిఎం స్వనిధి అసలు పథకం పేరది. దాన్ని 2030వ సంవత్సరం వరకు పొడిగిస్తా నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా ఉన్నటువంటి మినిమం 10,000ని 15,000కి పెంచింది. రెండో ఏడాది ఇదివరకు ఇచ్చేటటువంటి 20,000ని ఇప్పుడు 25,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.